నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి విచ్చేసినటువంటి నియోజకవర్గ ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, కార్యదర్శులు, మండల అధ్యక్షులు అందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు యువజన కాంగ్రెస్ ముఖ్య అంశం ఏంటంటే సంగారెడ్డి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి యువజన కాంగ్రెస్ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, TGAAC చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ 2 మున్సిపాలిటీలలో టికెట్లు కేటాయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి యువజన కాంగ్రెస్ గత 15-20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మా రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కుమార్ గారికి చైర్మన్గా చెప్పడం మాకెంతో సంతోషంగా భావిస్తుంది. అలాగే 23వ వార్డు నుంచి అతను బరిలో ఉంటున్నాడు కాబట్టి అతనికి భారీ మెజార్టీతో గెలిపించుకొని అలాగే చైర్మన్ సీట్ కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి ఇన్ఛార్జ్లుగా మున్సిపల్ ఎన్నికలకి ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నటువంటి జార్జ్ గారికి, కిషన్ శెట్టి గారికి, రఘుగౌడ్ గారికి, రవి అన్న గారికి మాకు చిన్న విన్నపం. యువజన కాంగ్రెస్ యువతకు కూడా ఒక 5% టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాము. संगारेड्डी कॉन्स्टिट्यूंसी इंशाअल्लाह ताला आने वाले म्यूनसिपल इलेक्शन 2026 में संगारेड्डी म्यूनसिपल और सदाशिवपेट म्यूनसिपल में इंशाअल्लाह हम भारी अक्सियत से हर वार्ड को जाके हमारे यूथ कांग्रेस के हर कार्यकर्ता, हर मंडल प्रेसिडेंट, हमारा प्रेसिडेंट, वाइस प्रेसिडेंट सब जने मिलके हर वार्ड में हमारे अन्ना दुर्गु जयप्रकाश रेड्डी साहब जो कैंडिडेट्स को टिकट दिए उनको हम लोग फुल सपोर्ट से, फुल फेवर से सबको जिता के लेंगे. और एक छोटी सी एक रिक्वेस्ट है, हमारी अदबन गुजारिश है हमारे कांग्रेस के सीनियर लीडर से और हमारे माइनॉरिटी लीडर से और हमारे मैडम TGAAC मैडम से, हमारे यूथ कांग्रेस कोटा में हमारा रिजर्वेशन हमारे कोटा के हिसाब से 5% हमको दिए तो ये चीज़ आने वाले दिनों में कांग्रेस को भी एक बहुत बड़ी मजबूत और एक बहुत बड़ी मकबूलियत मिलेगी. ये हमारा मुतालिबा है. ये देखकर जैसा हर कॉन्स्टिट्यूंसी में यूथ कांग्रेस को जैसा NSA को दे रहे जैसे वही हिसाब से हमारे पास भी देने के लिए हमारी सबकी रिक्वेस्ट है. నమస్కారం. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏందనగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి మున్సిపాలిటీలో అలాగే సదాశివపేట్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. యువజన కాంగ్రెస్ దాంట్లో ముందడుగు వేస్తారని తెలియజేస్తూ, అలాగే యువజన కాంగ్రెస్ కోటాలో 5% టికెట్ యూత్కి కేటాయించాలని చెప్పేసి మా వంతు రిక్వెస్ట్గా పెద్దలు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, TGAAC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలాగే మాకు ఇక్కడ లోకల్లో సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా నియమించిన తోపాజీ అనంతకిషన్ గారికి, జార్జ్ అన్న గారికి, రగన్న గారికి, అలాగే రవణ గారికి కూడా మేము ఒకటే విన్నపిస్తున్నాం. మాకు యువజన కాంగ్రెస్ కోటాలో మేము కష్టపడ్డే యువతకందరికీ, యూత్ కాంగ్రెస్ అంటే కేవలం గెలిచినాక వచ్చి శాల్వలు కప్పే నాయకుల కన్నా పార్టీ గెలుపు కోసం పార్టీ జెండా భుజాన మోసి ముందుకెళ్లే నాయకులు చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అలాంటి నాయకులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ మా కమిటీ ద్వారా ఈరోజు కమిటీ మీటింగ్లో మేము యూత్ కాంగ్రెస్ కోటాలో ఒక 5% ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. సంగారెడ్డి నియోజకవర్గంలో మన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ అయిన కూన సంతోష్ గారిని మేము సంగారెడ్డిలో టోటల్ 38 వార్డులో భారీ మెజార్టీగా కూన సంతోష్ గారిని చైర్మన్గా మేము గెలిపించుకుంటాం. కౌన్సిలర్గా గెలిపించుకొని చైర్మన్గా కూడా మేము గెలిపించుకుంటాం. దాంట్లో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకంగా వివరిస్తారని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా వంతుకి మాకు సదాశివపేట్ మున్సిపాలిటీలో, సంగారెడ్డి మున్సిపాలిటీలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర ఉంటుందని చెప్పి ఈ కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మాకు కూడా టికెట్స్ కేటాయించాలని చెప్పి కోరుతున్నాం.